సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలో అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ భూమి గుట్టలలో మట్టిని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. భూ కబ్జాదారులకు అండగా మాజీ జెడ్పీటీసీ భర్త మరియు అధికార పార్టీ నాయకులు ఉన్నారని సమాచారం. గత 4 రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సంబంధిత ఆర్డీఓ, ఎంఆర్ఓ పోలీసు వారికి ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం నామమాత్రంగానే చేస్తున్నారని కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు ఆరోపించారు. ఇది కూచిపూడి శివార్లో సర్వే నెంబర్ 546, 47, 48, 49 సర్వే నెంబర్లో గత వారం రోజుల నుంచి రకరకాల పేర్లతో రోడ్లకి, ఫ్లాట్లకి విపరీతంగా టిప్పర్లతోటి మట్టి తోలుతున్నారు. ఈ విషయమై గతంలో ఆల్రెడీ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీడియోలతో సహా విత్ జీపీఎస్ ఫోటోలతో సహా వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. 2-3 సార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా వచ్చి ఫీల్డ్ విజిట్ చేయలేదు. మొన్న రోజు నైటు 10 గంటల ప్రాంతంలో 15 ట్రిప్పర్లు, 3 ప్రొక్లైనర్లు పెట్టి మట్టి తోలుతుంటే గ్రామస్తులందరం వచ్చి అడ్డుకున్న తర్వాత ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నైట్ టైంలో మేము రాము, మాకు ఫోన్ చేయొద్దని చెప్పారు. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత 2 కానిస్టేబుల్ని పంపించారు. నామమాత్రపు చర్యలు తీసుకున్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్లస్ ఈ ప్రభుత్వ భూమి నుంచి కాపుగొల్లుకు సంబంధించి 20 మంది రైతులు రహదారిగా వాడుకుంటున్నారు. ఇట్లా మట్టి తీయడం వల్ల ఆ దారిని పక్కనున్న పొలం వాళ్ళు కలుపుకొని కింద పోయే రైతులకు కూడా మీకు దారి లేదని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఈ మట్టి తోలుతున్నటువంటి వాహనాలను సీజ్ చేసి